వైసీపీ ఫోన్లో ట్యాప్ చేస్తుందా? శివ గారు మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అజయ్ గారికి, జనసేన నాయకులు రాగ సౌజన్య గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. శివ గారు, ఈరోజు ఇదేం కొత్త కాదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గాని ఈ ప్రతిపక్షాలు గాని విమర్శించడం కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు వదలలేదు. 1,00,000 కోట్ల అవినీతి పరుడు అని చెప్పారు. 1,00,000 కోట్ల అవినీతి పరుడు చూపించారా? ఎక్కడ నిరూపించారా? వీళ్ళు 11 కేసులు 1200 కోట్లు అంటే దాదాపు 5-6 కేసులు కొట్టేయడం జరిగింది. అది కూడా శంకర్రావు చెప్పాడు, శంకర్రావే చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు మేము కలిసి తప్పుడు కేసులు పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఇవన్నీ ఫాల్స్ కేసులు, ఇవన్నీ నిలవని అని చెప్పి అప్పుడు శంకర్రావు గారే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ఏం చేశారంటే బాబాయి హత్య గురించి చెప్తున్నారు. అవినాష్ రెడ్డి హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పారు. అవి ఏమన్నా నిరూపించారా? ఇప్పటి వరకు నిరూపించలేదు. రేపు ప్రజాక్షేత్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో ఏదైతే షర్మిలా గారు అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అవినాష్ రెడ్డి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా నిలుపుతున్నాం. ఆ ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మేము చేసింది బాబాకి సపోర్ట్ చేస్తున్నాం అవినాష్ రెడ్డికి అని, లేదా షర్మిలా గారు గెలిచినా వేణుగోపాల్ గారు వివేక కేసుకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోనే ఉంది కదా వ్యవహారం. అంటే టీడీపీనో వేరే రాజకీయ పార్టీని అనడానికి కాదు కదా అది. శివ గారు, వాళ్ళు ఏదైతే ఇప్పుడు చెప్పారో దాన్ని నేను వివరించి చెప్తాను. ఆ తర్వాత మీరు ఏం క్వశ్చన్ చేయాలో నాకు మాట్లాడండి. ఈరోజు అవినాష్ రెడ్డి గారు హత్య చేశారు. అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఏదైతే చెల్లి అయినా సరే, లేదా బాబు అయినా సరే, లేదా పవన్ కళ్యాణ్ అయినా సరే, ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తున్నాయి. మేము కాదని లేదు. ప్రజాక్షేత్రంలో అందరూ పోటీ చేస్తున్నాం. రేపు మేము గెలిస్తే ఈ వాస్తవాలన్నీ అబద్ధాలని చెప్పాలి కదా. ఈ ఏదైతే విమర్శిస్తున్నారో అవన్నీ తప్పుడు వార్తలు అని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు దోచుకున్నాడు అన్నప్పుడు 2014లో ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, మళ్ళీ 2019లో అధికారంలోకి ఇచ్చారు. అంటే రాష్ట్ర ప్రజలు అక్కడ నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతి పరులు చేశారు. అదేవిధంగా ఈరోజు బాబాయ్ హత్య గురించి తీసుకొని వస్తున్నారు. ఈ 2024 ఎన్నికలకి ఎక్కువ వీళ్ళు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఈ రాజకీయ పార్టీలు. అదేవిధంగా ఆ తర్వాత వాలంటరీ వ్యవస్థ గురించి చెప్పారు. వాలంటరీ వ్యవస్థ వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్, అదేవిధంగా మిస్సింగ్ కేసులు వస్తున్నాయి, అదేవిధంగా మోటార్ మోసే వాళ్ళు వీళ్ళు అనేసి అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అన్ని రకాల పార్టీలు విమర్శించాయి. దాన్ని కూడా తీసుకొని వాళ్ళు యూట్రాక్ చేసుకొని ఇప్పుడు యూటర్న్ తీసుకొని లేదు వాలంటరీ మేము కొనసాగిస్తాము అంటున్నారు. ఓకే, మీరు ఇప్పటికైనా యూటర్న్ తీసుకునే దానికి మేము దాన్ని కంగ్రాట్ చేస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలకు దుమ్మెత్తిపోసారు వాలంటరీ వ్యవస్థ పైన. వాలంటరీ అంత నీచంగా మాట్లాడి ఈ రోజు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ వాలంటరీ వ్యవస్థ మనం వ్యతిరేకిస్తే డిపాజిట్లు రాకుండా పోతాయని చెప్పేసి ఈ రోజు వాలంటరీ వ్యవస్థని సమర్థిస్తున్నదానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ఇది ఒక దండగా, పంచాయతీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, ఇది ఒక సచివాలయం ఎందుకు అనేసి విమర్శించారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థను కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, అది కూడా ఇది అభివృద్ధే లేదంటారు. మళ్ళీ అభివృద్ధి చేసి అప్పుల పాలైపోయింది అంటారు. వాళ్ళే 2 నేరకుల దొరతో మాట్లాడతారు. అభివృద్ధి ఉందా లేదా అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేసేసారా? రాష్ట్ర ప్రజలకు వీళ్ళు క్లారిటీగా చెప్పాలి. అదేవిధంగా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా జనం ఏది నమ్మే పరిస్థితి లేదు. కొత్తగా ఏం చేసుకుంటారంటే ఈయన ఫోన్ ట్యాపరింగ్ చేస్తున్నారు. ఓకే, బీజేపీకి పవన్ కళ్యాణ్ ఒక కుడికాలు, చంద్రబాబు నాయుడు ఎడంకాలు పట్టుకొని లాక్కొచ్చారు కదా ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ కి. మాతో నువ్వు కలిసి రావాల్సిందే, మాతో నీతో కలిసి రావాల్సిందే అనే వాళ్ళ దగ్గర పవర్ ఉంది కదా. కేంద్రంలో ఈడీలు ఉన్నారు, సిబిఐలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ చేయండి. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని చెప్పడం మేమే ఉద్దం లేదు కదా. ఇప్పుడు కేంద్రం కూడా యాక్షన్ తీసుకోలేదు కదా. మొత్తం దేశవ్యాప్తంగా ఎలక్షన్ కూడా అమల్లోకి వస్తుంది కదా. వేణుగోపాల్ గారు, దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది కదా. ఇప్పుడు కంప్లైంట్ వాళ్ళకి చేస్తే మాత్రం, కేంద్రం చేస్తే మాత్రం కేంద్రం మాత్రం ఏం చేస్తుంది? ఎన్నికలు కూడా వచ్చింది కదండి దేశవ్యాప్తంగా. ఇప్పుడు కేంద్రానికి మాత్రం కంప్లైంట్ చేస్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటుందంటారు? ఇప్పుడు ఈవీఎంలు ఎవరు మేనేజ్ చేస్తున్నారని చెప్పాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు. ఈవీఎం కానీ సిబిఐలు కానీ ఒక నిమిషం గారు, నేను చెప్పేది కాదు, చంద్రబాబు నాయుడు గారు విమర్శించింది. 2019 ఎన్నికలకు కానీ చంద్రబాబు నాయుడు 2018లో ఏదైతే కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకొని తెలంగాణ ఎన్నికల్లో పోవడం కానీ, ఆ రోజు మోడీని గారు ఏమన్నారు? ఈయన ఈవీఎం అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, సిబిఐలు ఇన్కమ్ ట్యాక్స్ అడ్డం పెట్టుకొని
ఈరోజు పరిపాలన చేస్తున్నాడని అడిగింది ఎవరు? చంద్రబాబు నాయుడు అడిగారా? మా నాయకుడు అడిగాడు ఎప్పుడన్నా? మా నాయకుడు ఏ రోజున మాట్లాడినాడా? అదే చంద్రబాబు నాయుడు గారు పదే పదే మోడీని విమర్శించాడు. మరి దాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు చేయమని చెప్పు. మేమైనా తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయమని చెప్పు, వెలికి తీయమని చెప్పండి. వాళ్ళు విమర్శించిందే కదా. చంద్రబాబు నాయుడు ఏదైతే మోడీని విమర్శించిందే కదా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు గెలుస్తున్నాడు మోడీ పెద్ద అవినీతి పరుడు, దేశద్రోహి, ఇలాంటి వ్యక్తికి ఓట్లేస్తారా? ఈసారి మైనార్టీ ఓట్లు కూడా తీయేస్తాడు, ఆయనకు ఓట్లు వేస్తారని చెప్పి ఎవరు విమర్శించారు? చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇప్పుడు ఆయన కాలు పట్టుకొని లాక్కొచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ కి ఎన్నికల్లో సపోర్ట్ కి. మరి ఈడీలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలు ఉన్నాయి, దర్యాప్తు చేయించమని చెప్పండి. దమ్ము ఉంటే వాళ్ళు నిరూపించమని చెప్పండి. ఊరికే ఆరోపణ చేస్తే ప్రజలు ఈ రోజు 4,10,00,000 మంది రెడీగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంక్షేమం లేదు, అభివృద్ధి లేదన్నారు. ఇప్పుడు అవి కొనసాగిస్తామన్నారు. అంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉండేదే వీళ్ళు కంటిన్యూ చేయడానికి వీళ్ళెందుకు అని వీళ్ళు తిరిగి పంపించే ప్రయత్నం చేస్తారు.